హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గణిటెక్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మీరు పోయిన 24 అవర్స్ లోపు మీ మొబైల్ ఫోన్ని ఏ విధంగా ట్రేస్ చేసుకుని దొంగని పట్టుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మీ మొబైల్ ఫోన్ పోయే ముందు, అంటే ఎప్పుడు పోతుందో మనకు తెలియదు కాబట్టి మీరు మొబైల్ ఫోన్ పోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మాత్రమే, వీడియోని నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న నోట్, అదేంటంటే మీ మొబైల్ ఫోన్ ఎవరైతే పోయినప్పుడు ఈ వీడియోని అనేది ఓపెన్ చేస్తారో వాళ్ళ గురించి నేను వాళ్ళకి యూజ్ అయ్యేటట్లు కింద ఒక డిస్క్రిప్షన్లోనే టైం లైన్ అనేది సెట్ చేశాను. సో మీ మొబైల్ ఫోన్ పోయిన తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొని 24 అవర్స్లోకి మొబైల్ ఫోన్ ట్రేస్ చేసుకొని పట్టుకోవాలనేది టైం లైన్లోనే సెట్ చేశాను. సో ఆ టైం లైన్ని మీరు ఓపెన్ చేసుకొని ఎటువంటి టైం వేస్ట్ కాకుండా మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ అనేది తొందరగా ఆన్ చేసుకోండి. సో దీన్ని ఎందుకు నేను ఇప్పుడు యాడ్ చేశానంటే, సో మీరు మొబైల్ ఫోన్ పోయిన ఎవరైనా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. సో మీకు టైం వేస్ట్ కాకుండా వీడియో చూడాలనుకున్నప్పుడు ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనేసి ఓపెన్ చేస్తారు. అలాంటప్పుడు మీకు ఈ వీడియో అనేది యూజ్ అవ్వాలి కాబట్టి ఈ నోట్ని అనేది నేను ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మొబైల్ ఫోన్ పోకుండా, అంటే పోయే ముందు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే వీడియోని ఫస్ట్ నుండి చూడండి. అప్పుడు మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మొబైల్ ఫోన్ పోయిన వాళ్ళైతే టైం లైన్ చూసి మీరు పోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది తీసుకోండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇందులో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, మన మొబైల్ ఫోన్ పోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట ఇవి. సో ఎవరైనా మీ మొబైల్ ఫోన్ తీసినప్పుడు కానీ, మీ ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఏడిపించడానికి మీ మొబైల్ ఫోన్ అనేది తీసి దాస్తుంటారు. అలాంటప్పుడు కానీ, లేదంటే నిజంగా మీ మొబైల్ ఫోన్ పోయినప్పుడు కానీ వాళ్ళు చేసే ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే ఫ్లైట్ మోడ్ని ఆన్ చేస్తారనమాట. సో మీరు వెంటనే మీ ఫోన్ యొక్క సిమ్ తీయడం కన్నా వాళ్ళు చేసే ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్ ఆన్ చేసినట్లయితే మీకు తొందరగా వాళ్ళు ఫోన్ చేయకుండా ఉంటారనేసి ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేస్తారు. కాబట్టి మీ మొబైల్ ఫోన్ లాక్లో ఉన్నప్పుడు మీ కంట్రోల్ సెంటర్ని ఓపెన్ చేసి మాత్రమే మీ ఫ్లైట్ మోడ్ అనేది ఆన్ చేస్తుంటారు. మీ కంట్రోల్ సెంటర్లో ఫ్లైట్ మోడ్ రాకుండా ఉండాలంటే మీరు ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఒక్కో మొబైల్కి ఒక్కో రకమైన సెట్టింగ్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు మీ మొబైల్ ఫోన్లోకి ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇది సామ్సంగ్ యొక్క లేటెస్ట్ మొబైల్ ఫోన్లోకి డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది. మీరు దీన్ని ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే జామీ, రెడ్మీ లేదంటే పోకో డివైస్లోకి అయితే ఇది సెట్టింగ్స్లో ఓపెన్ చేసుకొని తర్వాత నోటిఫికేషన్ కంట్రోల్ సెంటర్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసుకొని ఐటమ్ షోస్ ఆన్ లాక్ స్క్రీన్ ఆఫ్టర్ స్వైప్ డౌన్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు కంట్రోల్ సెంటర్ అనే ఆప్షన్ని డిసేబుల్ చేసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు దీని కంట్రోల్ సెంటర్ ఓపెన్ కాదనమాట. అలాగే ఓప్పో, OnePlus, రియల్మీ మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళైతే మొబైల్ ఫోన్ ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. తర్వాత నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మోర్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్వైప్ డౌన్ ఆన్ లాక్ స్క్రీన్ వ్యూవర్ నోటిఫికేషన్ అనేసి ఉంటుంది, దాన్ని మీరు ఆఫ్ చేసుకోండి. అలాగే వివో ఆర్ ఐక్యూ మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళైతే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. తర్వాత లాక్ స్క్రీన్ వాల్పేపర్ అనే ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. లాక్ స్క్రీన్ సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఓపెన్ కంట్రోల్ సెంటర్ ఫ్రమ్ లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ని ఆఫ్ చేసుకున్నట్లయితే మీరు లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు కంట్రోల్ సెంటర్ అనేది ఓపెన్ కాదనమాట. ఇది ఫస్ట్ సెట్టింగ్ అనమాట. సో ఇది ఎంతమంది మొబైల్ ఫోన్లోకి ఇది అవైలబుల్గా ఉంది, కొంచెం ఎంతమంది మొబైల్ ఫోన్లో ఉందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నాకు తెలుస్తుంది. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని దాన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఫస్ట్ సెట్టింగ్ని ఆన్ చేసుకుంటారు. సో ఆన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు చేసే సెకండ్ సెట్టింగ్ ఏంటంటే పవర్ ఆఫ్ చేస్తారనమాట. మొబైల్ ఫోన్ అనేది పవర్ ఆఫ్ చేసుకొని వాళ్ళకి తెలియకుండా ఉంటుందనేసి అలా అనుకుంటారు. అలాంటప్పుడు మీ మొబైల్ ఫోన్ అనేది పవర్ ఆఫ్ చేసుకునేటప్పుడు మీ యొక్క పాస్వర్డ్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ అడిగేటట్లు మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక్కో మొబైల్ ఫోన్కి ఒక రకంగా ఈ సెట్టింగ్ ఉంటుంది. సో దీన్ని మీరు ఏ విధంగా పవర్ ఆఫ్ చేసుకోవాలనేది మీకు ముందు డిస్ప్లే చేస్తాను, చూడండి. సో వివో లేదంటే ఐక్యూ మొబైల్ ఫోన్ వాళ్ళకైతే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్ళండి. తర్వాత అన్లాక్ టు పవర్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు పవర్ ఆఫ్ చేసుకున్నప్పుడు మీకు లాక్ అనేది అడుగుతుంది అనమాట. సో మీకు ఎవరైనా పవర్ ఆఫ్ చేయడానికి వీలు పడదనమాట. అలాగే ఓప్పో, OnePlus, రియల్మీ మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళైతే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్ని ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. రిక్వైర్ పాస్వర్డ్ టు పవర్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే పవర్ ఆఫ్ చేసిన ప్రతిసారి మీకు
పాస్వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ అనేది అడగడం జరుగుతుంది. అలాగే స్టాక్ మొబైల్ ఫోన్స్ లైక్ మోటో మొబైల్ ఫోన్ కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. అలాగే ఐఫోన్ మొబైల్ ఉన్న వాళ్ళు అయితే ఈ సెట్టింగ్స్ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలనుకుంటే మీరు సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత పాస్కోడ్ అనే సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత స్టోలెన్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీరు తెలియని మీరు ఏరియాలో వెళ్ళినట్లయితే మీకు పవర్ ఆఫ్ చేయాలన్నా పాస్వర్డ్ అడగడం జరుగుతుంది, లేదంటే ఫేస్ లాక్ లేదంటే ఫింగర్ ప్రింట్ అనేది అడగడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ మొబైల్ ఫోన్ అనేది ఎవరైనా దొంగిలించిన తర్వాత ఫ్లైట్ మోడ్ కానీ లేదంటే పవర్ ఆఫ్ కానీ చేయడానికి వీలు పడకుండా ఈ 2 సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చి థర్డ్ సెట్టింగ్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్ ఇంపార్టెంట్ ఫైల్స్ లేదంటే డేటా అనమాట. సో ఈ డేటాని మీరు ఎందులో అయితే మీరు సేవ్ చేసుకున్నట్లయితే దాన్ని మీరు బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు సేవ్ చేసుకోవడానికి మీకు 2 వేస్ ఉన్నాయి. ఇందులో మీరు ఓటీజీ పెన్ డ్రైవ్ కనుక కొనుక్కోగలిగితే మీరు పెన్ డ్రైవ్ని తీసుకొని మీ మొబైల్ ఫోన్ ఉన్న డేటా ఫైల్స్ని మీరు అందులో సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ మీరు న్యూ ఫోన్ కొన్నప్పుడు ఆ డేటాని మీరు బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు మొబైల్ ఫోన్ ఉన్న గూగుల్ డ్రైవ్ని ఓపెన్ చేసుకొని మీరు అందులో మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఫొటోస్ని ఇంపార్టెంట్ ఫైల్స్ని కానీ అందులో సేవ్ చేసుకున్నట్లయితే మీరు దాన్ని మీ మొబైల్ ఫోన్ యొక్క మెయిల్ కనుక లేదంటే పాస్వర్డ్ కనుక మీకు గుర్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ ఫోన్ తీసుకొని కూడా మీరు ఆ ఫైల్స్ లేదంటే ఫొటోస్ని మీరు బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాట్సాప్లో ఉన్న డేటా లేదంటే ఇన్ఫర్మేటివ్ ఫొటోస్ లేదంటే ఫైల్స్ ఉన్నట్లయితే దాన్ని ఏ విధంగా బ్యాకప్ తీసుకోవాలంటే మీ వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మీరు అందులోకి చాట్ హిస్టరీ లేదంటే బ్యాకప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాకప్ తీసుకున్నట్లయితే ఎప్పుడైనా మొబైల్ ఫోన్ పోయిన తర్వాత మీరు దాన్ని బ్యాకప్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 2 వేస్లోనే మీరు మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా లేదంటే ఫైల్స్ని అనేది బ్యాకప్ తీసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇది మొబైల్ పోకముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను ఫ్యూచర్లో చేయబోయే మరిన్ని వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం మొబైల్ ఫోన్ పోకముందు తీసుకోవాల్సిన సెట్టింగ్స్ అనేది తెలుసుకున్నాం. సో పోయిన తర్వాత తీసుకోవాల్సిన సెట్టింగ్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్ ఏమన్నా ప్లే స్టోర్ లేదంటే యాప్ స్టోర్ని ఓపెన్ చేసుకొని ఫైండ్ మై డివైస్ అనే అప్లికేషన్ని మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫైండ్ మై డివైస్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఆండ్రాయిడ్ ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత మొబైల్ ఫోన్ యొక్క జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ జీమెయిల్ అకౌంట్తో ఎన్ని మొబైల్ ఫోన్స్లో మీరు లాగిన్ అయినట్లయితే అన్ని మొబైల్ ఫోన్స్ అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో మీరు సైన్ ఇన్ అవ్వనట్లయితే సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ నేను 2 మొబైల్స్లోనే సేమ్ జీమెయిల్ నెంబర్తోనే లాగిన్ అయ్యాను కాబట్టి ఈ 2 మొబైల్ ఫోన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇందులో నేను ఈ ఒరిజినల్ మొబైల్ ఫోన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్లే సౌండ్ లేదంటే సెక్యూర్ డివైస్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఫ్యాక్టరీ రీసెట్ డివైస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో వచ్చి ఫస్ట్ సెట్టింగ్ ఆప్షన్ ఏంటంటే ప్లే సౌండ్ అనమాట. ఈ ప్లే సౌండ్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ చుట్టుపక్కలగా మీ మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే రింగ్ అవుతుంది అనమాట. మీ ఫోన్ చేస్తే ఏ విధంగా రింగ్ వస్తుందో ఆ విధంగా రింగ్ టోన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే సెక్యూర్ డివైస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు సెక్యూర్ డివైస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్యూర్ డివైస్ అనే ఆప్షన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెసేజ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ మెసేజ్ని మీరు ఎంటర్ చేసుకొని సిమ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని సెక్యూర్ డివైస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆ మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఆ మెసేజ్ చూసి వాళ్ళ మొబైల్ ఫోన్ని తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సెక్యూర్ డివైస్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ కనుక ఇంకా దొరకదు అనుకొని మీకు నమ్మకం వచ్చినట్లయితే ఫ్యాక్టరీ రీసెట్ డివైస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని నెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంతకుముందు నేను చెప్పినట్లు బ్యాకప్ తీసుకొని ఉంటారు. కాబట్టి మీకు నెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది అనమాట. రీసెట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ ఫోన్ ఎటువంటి డేటా ఉండదు. కాబట్టి దాన్ని మొబైల్ ఫోన్ ఎవరైతే దొంగలిస్తారో వాళ్ళు మిస్యూజ్ చేయకుండా మీకు ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ రీసెట్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 సెట్టింగ్స్ని మీరు ఆన్ చేసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ పోయిన తర్వాత ఎవరినైనా మీరు పట్టుకోవడానికి కానీ లేదంటే డేటా కానీ మీకు ఎవరికి తెలియకుండా ఉండడానికి ఈ 3 సెట్టింగ్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. మన మొబైల్ ఫోన్ పోయిన తర్వాత నెక్స్ట్ చేసే సెట్టింగ్ ఏంటంటే మన మొబైల్ ఫోను ఇన్ని సెట్టింగ్స్ మనం చేసుకున్న తర్వాత కూడా 24 అవర్స్ లోపు మనకి మొబైల్ ఫోన్ దొరకలేదు అనుకుంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు పోలీస్ కంప్లైంట్ అనేది మీ నియర్లీ ఉన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి.
దీనికి కావాల్సింది కొన్ని బిల్స్ అనేది వాళ్ళు అడుగుతారనమాట. మొబైల్ ఫోన్ కొన్నప్పుడు IMEI నెంబర్ ఏదైతే ఉందో ఆ IMEI నెంబర్ అనేది అడుగుతారు. సో మీకు IMEI నెంబర్ కనుక గుర్తులేనట్లయితే డైల్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని *#06# అనేసి ఎంటర్ చేసినట్లయితే మీ మొబైల్ ఫోన్ యొక్క IMEI నెంబర్స్ అనేది 2 రావడం జరుగుతుంది. దాన్ని మీరు రాసి పెట్టుకొని కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ ఫోన్ యొక్క కొన్నప్పుడు బిల్ లేదంటే ఇన్వాయిస్ ఇస్తారు కదా, దాన్ని మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది పోలీసులకి అనమాట. అలాగే సిమ్ నెంబర్ అనేది అడుగుతారు. మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఏదైతే సిమ్ ఉంటుందో ఆ సిమ్ నెంబర్ అడుగుతారు, దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ నెంబర్ అడుగుతారు. మీ డీటెయిల్స్ అన్నింటినీ అడిగి వాళ్ళు FIR అనేది ఫైల్ చేసి ఆ కాపీ అనేది మీకు ఇస్తారు. ఆ FIR కాపీ అనేది మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత నేను చెప్పబోయే సెట్టింగ్లోకి ఆ కాపీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మీ మొబైల్ ఫోన్ పోయిన తర్వాత మీరు చేయాల్సిన లాస్ట్ సెట్టింగ్ ఏంటంటే మీ మొబైల్ ఫోన్ యొక్క క్రోమ్ బ్రౌజర్ లేదంటే వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ CEIR.gov.in అనేసి నేను చెప్పినట్టు ఇక్కడ మీకు ఇంటర్ఫేస్లో చూపిస్తాను. ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకొని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇందులో మీరు స్టోలెన్ అయిన మొబైల్ ఫోన్ని రికవరీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు బ్లాక్ స్టోలెన్ అని లేదంటే లాస్ట్ మొబైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్ అండ్ స్టోలెన్ మొబైల్ అనే ఆప్షన్ని మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ 3 రకాల సెక్షన్స్ అనేది ఉంటాయి. ఇందులో డివైస్ ఇన్ఫర్మేషన్ ఒకటి, అలాగే లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి, అలాగే మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ అడుగుతారనమాట. డివైస్ ఇన్ఫర్మేషన్లోకి మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, ఆ మొబైల్ ఫోన్ యొక్క సిమ్స్ ఏదైతే ఉందో ఆ సిమ్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే IMEI నెంబర్ ఇందాక తెలుసుకున్నారు కదా, ఆ IMEI నెంబర్ అనేది రెండింటిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డివైస్ యొక్క బ్రాండ్, ఏ బ్రాండ్ మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బ్రాండ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డివైస్ మోడల్ ఉంటుంది, మోడల్ ఎంటర్ చేసుకోండి. ఇందులో సెకండ్ సెక్షన్లో వచ్చినట్లయితే లాస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో లాస్ట్ ప్లేస్, ఏ ప్లేస్లో మీకు మొబైల్ ఫోన్ పోయిందో ఆ ప్లేస్ అనేది ఎంటర్ చేసుకోండి. అలాగే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకోండి, స్టేట్ ఎంటర్ చేసుకోండి. అలాగే పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే పోలీస్ కంప్లైంట్ నెంబర్ అనేసి ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. అలాగే అప్లోడ్ పోలీస్ కంప్లైంట్ అనే ఆప్షన్లోకి నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు FIR కాపీ మీకు ఇస్తారన్నాను కదా, ఆ FIR కాపీని మీరు డాక్యుమెంట్ రూపంలో తయారు చేసుకున్న తర్వాత అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే లాస్ట్ సెక్షన్లోకి వస్తారు. ఆ లాస్ట్ సెక్షన్లో వచ్చిన తర్వాత మీరు ఓనర్ నేమ్ అంటే మీ నేమ్ ఎంటర్ చేసుకోండి. అలాగే అడ్రస్ ఎంటర్ చేసుకోండి, ఐడెంటిటీ ఎంటర్ చేసుకోండి. అలాగే అప్లోడ్ ఐడెంటిటీ అంటే మీరు ఏదో ఒకటి ఆధార్ కార్డు లేదంటే పాన్ కార్డు కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి, ఏదైతే ఈమెయిల్ ఐడితో మీరు మొబైల్ ఫోన్లోకి లాగిన్ అయి ఉంటారో ఆ ఈమెయిల్ ఐడి, మీకు గుర్తున్న ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చుకోండి. అలాగే క్యాప్చా అడుగుతుంది, క్యాప్చాని ఎంటర్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్కి OTP అనేది వస్తుంది. ఏదైతే మొబైల్ ఫోన్తో ఇప్పుడు చేస్తున్నారో ఆ మొబైల్ ఫోన్లో ఉన్న మొబైల్ నెంబర్ని అనేది ఎంటర్ చేసుకోండి. OTP వచ్చిన తర్వాత OTPని ఎంటర్ చేసుకొని లాస్ట్లో డిక్లరేషన్ వస్తుంది, దాన్ని టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు ఈ స్టోలెన్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాని యొక్క రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. మీరు సబ్మిట్ అయిపోయిన తర్వాత మొబైల్ ఫోన్ కనుక వాళ్ళు సక్సెస్ఫుల్గా ట్రేస్ చేసినట్లయితే మీకు వాళ్ళు ఫోన్ చేసి మొబైల్ ఫోన్లో అనేది మీకు తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎంతమంది మొబైల్ ఫోన్ అనేది రీసెంట్గా బ్లాక్ అయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే ఎంతమంది మొబైల్ ఫోన్ అనేది రీసెంట్గా ట్రేస్ అయింది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొబైల్ ఫోన్ అనేది ట్రేస్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పటివరకు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అనేది మీకు యూజ్ అయ్యి అనుకుంటున్నాను, అలాగే అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు అర్థం కానట్లయితే మీరు వీడియోని ఫస్ట్ నుండి మళ్ళీ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వీడియో అర్థమవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది నేను ఫ్యూచర్లో చేయడానికి నాకు హోప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.